మాజీ మంత్రి కేటీఆర్ ను ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. 3 గంటలుగా విచారణ సాగుతుంది. కేటీఆర్ కు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఏసీబీ అడిషనల్ డైరెక్టర్ రుతిరాజ్, అడిషనల్ ఎస్పీ శివరామ్ శర్మ, డీఎస్పీ మాజిద్ ఖాన్. ఓ గదిలో కేటీఆర్, పక్కనే లైబ్రరీలో ఆయన లాయర్ రామచంద్రరావు ఉన్నారు. హెచ్ఎండిఏ నుంచి ఎఫ్ఈఓకు 55 కోట్ల రూపాయల నగదు బదిలీపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. రేసు ఒప్పందాల కోసం ఎవరిని కలిశారు, ఎప్పుడెప్పుడు కలిశారు, ఎలాంటి చెల్లింపులు, ఏదైనా వివాదాలు వస్తాయని ముందు జాగ్రత్తగా ఆర్బిట్రేషన్ పెట్టుకున్నారా అని ప్రశ్నలు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక విచారణకు హాజరయ్యే ముందు నందినగర్ ఇంటి వద్ద కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. తాను నయా పైసా తప్పు చేయలేదన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచేందుకు తాను ప్రయత్నించినట్టు వివరించారు. తాను ఎలాంటి క్విడ్ ప్రోకు పాల్పడలేదని, ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదన్నారు. ప్రస్తుతం ఏసీబీ ప్రధాన కార్యాలయానికి కేటీఆర్ మరోవైపు ఏసీబీ విచారణపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు కేసీఆర్. ఒకవేళ కేటీఆర్ ను అరెస్టు చేస్తే తీసుకోవాల్సిన చర్యలపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఇప్పటికే పార్టీ ముఖ్య నేతలతో సమావేశమైన హరీష్ రావు, కవిత ఢిల్లీలోని ప్రముఖ లాయర్లతో మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, 3:30 గంటల వరకు ప్రెసిడెంట్ కేటీఆర్ ని ఏసీబీ అధికారులు విచారణ చేపడతా ఉన్నారు. సుదీర్ఘ విచారణ చేపడతా ఉన్నారు. ఎందుకంటే అనేక సార్లు ఏసీబీ కార్యాలయానికి నోటీసులు ఇచ్చి పిలిపించినా తను అనేక సాకులు చూపుతూ న్యాయవాది లేకుండా రానని, తను ఈ టైంలో రానేనట్టు కూడా రకరకాల కారణాలు చెప్తూ ఏసీబీ కార్యాలయానికి ఇప్పటివరకు కూడా రాకుండా ఉన్నాడు. కాబట్టి తను వచ్చినటువంటి వెంటనే పూర్తి సమాచారం అతని నుంచి రాబట్టేటువంటి ప్రయత్నాలు జరుపుతా ఉన్నారు. 1:30కు లంచ్ బ్రేక్ ఏసీబీ అధికారులు కేటీఆర్కి ఈ విషయాన్ని తెలియజేశారు. 1:30 నుంచి 2:15 వరకు లంచ్ బ్రేక్ తీసుకొని అనంతరం మళ్ళీ తిరిగి ఈ విచారణ ప్రారంభించున్నారు. 1:30కి ఇప్పటికే లంచ్ బ్రేక్ తీసుకొని లంచ్ కూడా స్టార్ట్ అయినట్టుగా తెలుస్తుంది. తనకు ఇప్పటికే ఆహారం ముందుగానే అరేంజ్ చేసి ఆ ఆహారాన్ని ఇప్పటికే కేటీఆర్కి అందజేశారు. ఈ 1:30 నుంచి 2:15 వరకు సుమారు 45 నిమిషాల పాటు లంచ్ బ్రేక్ అనంతరం మళ్ళీ తిరిగి విచారణ చేపట్టనున్నారు. ఉదయం నుంచి సాగినటువంటి విచారణ విషయానికి వెళ్తే కేటీఆర్ని ఇదంతా కూడా తెలిసే మీరు ఈ ఫైల్ని మూవ్ చేయడము, సంతకం పెట్టడము, క్యాబినెట్ అనుమతి లేకుండా ఈ డబ్బులని బదలాయించడము, ఈ డబ్బులని ఇక్కడ నుంచి రూపీస్ నుంచి ఫారెన్ ఎక్స్చేంజ్ కిందకి బదిలీ చేసి అక్కడి నుంచి మళ్ళీ తిరిగి ఈ విదేశీ అకౌంట్స్కి బదలాయించారనే దానిపై కూడా అలిగేషన్స్ ఉన్నాయి. ఇదంతా మీకు తెలిసే జరిగిందా అనే దానిపై కూడా కేటీఆర్కి క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు కొన్ని తనకు తెలుసని, కొన్ని తనకు తెలియదని, ఇవన్నీ కూడా తన సెక్రటరీ నిర్వహించినటువంటి వ్యవహారాలని, అన్ని విషయాలు తన నోటీస్కి తీసుకురాలేదు, కొన్ని విషయాలు మాత్రమే తీసుకొచ్చారు. ప్రధానంగా అగ్రిమెంట్ ఒకటి, డబ్బులకు సంబంధించిన వ్యవహారం మాత్రమే. మొదటి ఒప్పందం ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ఫార్ములా వ్యవహారానికి సంబంధించి అయినటువంటి అగ్రిమెంట్, రెండో అగ్రిమెంట్ ఎందుకు క్యాన్సిల్ అయింది, ఎందుకు ఈ డబ్బులు ముందస్తుగానే మీరు అడ్వాన్స్ కిందకి ఇవ్వాల్సి వచ్చారనే దానిపై కూడా పదే ఏసీబీ అధికారులు తిప్పి కేటీఆర్ని ఈ క్వశ్చన్స్ అడుగుతుండడంతో అతను కొంత గందరగోళానికి గురయ్యి, కొంత ఉక్కిరి బిక్కిరికి గురయ్యి ఏ క్వశ్చన్కి ఏ సమాధానం చెప్పాలి, ఏ సమాధానం చెప్తే ఎలాంటి ప్రమాదం ఉంటుంది, చెప్పకపోతే ఏ రకంగా ఉంటుంది, ఇదంతా కూడా తను ముందస్తు ప్లానింగ్లో భాగంగానే ఎలా వ్యవహరించాలి, ఎలా నడుచుకోవాలి, వారు అడిగేటువంటి సమాధానాలకు ఎలాంటి సమాధానాలు చెప్పాలి అనే దానిపై కూడా తను ముందస్తుగానే ప్రిపేర్ అయ్యి వచ్చి ఏసీబీ అధికారుల ముందు తను పాక్షికంగా, అంటే ఫుల్ ఫ్లెడ్జ్గా సహకరించకపోయినా అతను పాక్షికంగా ఏసీబీ అధికారులకు సహకరిస్తూ ఈ విచారణ
కొనసాగిస్తూ ఉన్నాడు, అడిగిన దానికి సమాధానం ఇస్తూ ఉన్నాడు. కొన్నిటి క్వశ్చన్స్కి మాత్రం అసలు ఈ అంశం తన నోటీస్లో లేదని, తనకి విషయమే తెలియదని, ఈ రకంగా జరిగిందనే విషయం ఇప్పుడు మీరు చెప్పేంత వరకు కూడా తమకు ఐడియా లేదని, ఇదంతా కూడా ఆఫీస్ సిబ్బంది, ఆఫీస్ కార్యాలయం, మిగతా డిపార్ట్మెంట్కి చెందినటువంటి అధికారులు చూసుకుంటారు. ఓఎస్డీ స్థాయి అధికారులు, సెక్రటరీలు, ఉన్నటువంటి సీసీలు, పిఎస్ఓలు, పిఏలు, ఇవన్నీ వాళ్ళు చూసుకుంటారే తప్ప నా వరకు వచ్చినటువంటి అంశాలు కాదంటూ కూడా కొన్ని తెలిసిన వాటికి స్వల్ప సమాధానాలు, తెలియని వాటికి నాకు తెలియదు, తన నోటీసులో లేనని ఏసీబీ అధికారులకు సహకరిస్తున్నాడు అనేది మాత్రం సమాచారం అందుతుంది. ఈ విచారణ సుదీర్ఘ విచారణ రాత్రి సాయంత్రం 6 గంటల వరకు కూడా కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉంది. 6 గంటల వరకు ఏసీబీ అధికారులు విచారించిన తర్వాత ఈరోజు అరెస్టు చేసి అతన్ని రిమాండ్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. లేదా ఇంకో డేట్ కేటాయించి మరో 2వ నోటీసు జారీ చేసి ఆ రోజు పూర్తి వివరాలతో సహా ఈ డబ్బుల ట్రాన్సాక్షన్స్ కి సంబంధించినటువంటి అకౌంట్స్ అన్నిటిని కూడా మీరు తీసుకొని ఏసీబీ కార్యాలయానికి రావాలన్నట్టుగా కూడా 2వ నోటీసు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. లేదా ఇప్పటికే ఏసీబీ అధికారులు రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ నుంచి ఆమోద నివేదికను కూడా తీసుకొని ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా ఏసీబీకి సమర్పించింది. పక్కాగా దీంట్లో అక్రమాలు జరిగాయి, కేటీఆర్ ఆదేశాల మేరకే ఈ డబ్బులన్నీ కూడా ఈ ఫార్ములా నిర్వాహకులకు ఈ బిఎల్ఎన్ రెడ్డి సహకరించాడు, అరవింద్ కుమార్ సహకరించాడు అన్నట్టుగా కూడా ముందస్తుగా వాళ్ళ దగ్గర సమాచారం ఉంటే ఈరోజు కేటీఆర్ని అవే క్వశ్చన్లు అడిగి తను ఇచ్చేటువంటి సమాధానాలన్నీ కూడా ఒక పక్క వీడియోగ్రఫీ సాగుతా ఉంది, మరో పక్క తను ఇచ్చేటువంటి స్టేట్మెంట్ అంతా కూడా వీళ్ళు చేతిరాత ద్వారా వైట్ పేపర్ మీద ఎప్పటికప్పుడు వీళ్ళు ఎన్రోల్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆ చేతిరాత ద్వారా జరుగుతున్నటువంటి స్టేట్మెంట్ ఒకటి, రెండోది వీడియోగ్రఫీ ద్వారా కేటీఆర్ చెప్తున్నటువంటి అన్నిటిని కూడా రికార్డ్ చేసి రేపు ఉదయాన్నే ఒకవేళ నేను ఈ విచారణ సందర్భంగా ఈ విషయాన్ని నేను ఒప్పుకోలేదు, ఇది చెప్పలేదు, ఇది అంగీకరించలేదు అంటూ కూడా తన కోర్టులో ఈ విషయాన్ని తెలియజేసేటువంటి అవకాశం ఉంటుంది. దానికి ప్రత్యక్ష సాక్షులుగా ఒక న్యాయవాది, ఇక్కడ వీడియో కాన్ఫరెన్స్ సంబంధించినటువంటి ఫుటేజ్ ఉంది కాబట్టి కేటీఆర్ ఎట్టి పరిస్థితుల్లో ఈ కేసులో తప్పించుకునేటువంటి అవకాశాలు లేకుండా పకడ్బందీగా రాష్ట్ర ప్రభుత్వం, ఏసీబీ అధికారులు ఈ కేసుని విచారణ జరిపిస్తా ఉన్నారు. ఇతను ఇచ్చేటువంటి స్టేట్మెంట్స్ ని బట్టి ఈరోజు ఈడీ ముందు హాజరైనటువంటి బిఎల్ఎన్ రెడ్డి, అరవింద్ కుమార్ సంబంధించి కూడా ఇప్పటికే క్వశ్చన్ చేసి వాళ్ళు ఇచ్చినటువంటి కొన్ని సమాధానాలు స్టేట్మెంట్ ని బట్టి కూడా ఏసీబీ అధికారులు కేటీఆర్ ని క్వశ్చన్ చేస్తా ఉన్నారు. సాయంత్రం వరకు కూడా విచారణ సాగే ఉంది. 50కి పైగా క్వశ్చన్స్ ని సిద్ధం చేసుకున్నారు. ఇప్పటికైతే 25 క్వశ్చన్స్ అతని నుంచి అడిగి ఆ సమాధానాలు రాబట్టి అవన్నీ కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. లంచ్ బ్రేక్ తర్వాత తిరిగి ఈ అంశంపై మళ్ళీ విచారణ ప్రారంభమయ్యేటువంటి అవకాశం ఉంది. వైశాలి. అలాగే రవితేజ ఈ మొత్తం వ్యవహారంలో తర్వాత ఏ రకంగా కేటీఆర్ ముందుకు వెళ్లే అవకాశం ఉంది? ప్రస్తుతం ఈ విచారణ తర్వాత ఒకవేళ అరెస్ట్ చేయకుండా మరోసారి విచారణకు రమ్మంటే ఆ విచారణను కూడా ఎదుర్కొనే అవకాశమే పూర్తిగా ఉందనుకోవాలి. ముందు నుంచి నేను దర్యాప్తు ఏసీబీ కానీ ఈడీ కానీ నేను క్లియర్ కట్ గా అన్ని ఆధారాలతో సిద్ధంగా ఉన్నాను. అది అసెంబ్లీలోనే నేను చర్చకు పట్టుబట్టాను, కానీ ఎవరు కూడా దాన్ని పరిగణలోకి తీసుకొని చర్చించినటువంటి సందర్భాలు లేవు. ప్రతిపక్ష నాయకులతో కలిపి ఒక రౌండ్ కాన్ఫరెన్స్ ద్వారా కూడా నేను ఈ ఫార్ములా రేసింగ్ కి సంబంధించినటువంటి వాటిపైన చర్చించేందుకు సిద్ధంగా ఉన్నానని కూడా ఏ పార్టీ నాయకులు కూడా ముందుకు రాకపోవడము, ఇప్పుడు కూడా అతని మీడియా సమావేశంలో ఇది అకౌంట్ టు అకౌంట్ ట్రాన్స్ఫర్ జరిగినటువంటి వ్యవహారమే తప్ప ఇల్లీగల్ గా తన అకౌంట్కి వచ్చడం కానీ, తన అకౌంట్ నుంచి విదేశీకి వెళ్లడం కానీ, ఫారెన్ ఎక్స్చేంజ్ అంటూ ఏదైతే ఈడీ ఈ ఫెమా ఉల్లంఘన జరిగింది అనే దానిపై కూడా ఈడీ దీనిపైన విచారణ జరపబోతోందో, వీటన్నిటిని కూడా తప్పుడు సమాచారంతో ఈ దర్యాప్తు సంస్థలు ముందుకొస్తా ఉన్నాయే తప్ప నిజంగానే ఇలా ₹1 కూడా అవినీతి జరగలేదు, ₹1 కూడా అవినీతి చేయడానికి అసలు ఆస్కారమే లేదు. ప్రభుత్వం ఈ ఫార్ములా నిర్వాహకులతో ఏదైతే ఒక అగ్రిమెంట్ చేసుకుందో అగ్రిమెంట్ ప్రకారంగానే ముందుకెళ్లింది. వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి డబ్బులను మాత్రమే చెల్లించింది. 2వ రేస్ కి సంబంధించినటువంటి అంశం పైన వారు అగ్రిమెంట్ క్లోజ్ చేసుకుని ఉన్నారు తప్ప ముందస్తుగా అడ్వాన్స్ గా మేము ఎలాంటి డబ్బులు ఇవ్వలేదు. దీనిపై ఎలాంటి విచారణ జరిపినా అన్ని రకాలుగా సహకరించి పూర్తి ఆధారాలతో సహా నేను ఏ దర్యాప్తు సంస్థకైనా ఈ వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నాను, చర్చకు సిద్ధంగా ఉన్నాను. ఏసీబీ అధికారులకు కూడా సహకరిస్తాను. 2వ నోటీసులు అందజేస్తే కూడా రెండోసారి కూడా ఏసీబీ ముందు హాజరయ్యి ఈ డబ్బుల ట్రాన్సాక్షన్ కి సంబంధించి ఏసీబీ అధికారులు సహకరించే విధంగా అన్ని రకాలుగా నేను ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తాను, అన్ని డాక్యుమెంట్స్ ఇస్తాను, అకౌంట్ ట్రాన్సాక్షన్స్ ఇస్తాను, తమ దగ్గర ఉన్నటువంటి సీఏ అరేంజ్ చేసినటువంటి మిగతా అకౌంట్స్ అన్ని కూడా నేను సమర్పించడానికి సిద్ధంగా ఉన్నాను. ఒక విషయాన్ని పదే తెలియజేస్తా ఉన్నాడు. ఈ రోజు ఏసీబీ విచారణలో కూడా ఉదయం నుంచి స్టార్ట్ అయ్యి ఈ 55 కోట్ల వ్యవహారం మీ పైన ఆరోపణలు ఉన్నాయి, 55 కోట్లు అక్రమం అని మీకు తెలుసా తెలియదా, తెలిసే జరిగిందా, తెలిసి మీరు కేబినెట్ ఆమోదం
లేకుండా ఈ డబ్బులని విదేశీ ఈ సంస్థకు ఎలా డబ్బులు పంపారు, దీంట్లో ఫారెన్ ఎక్స్చేంజ్ మనీని కూడా ఉపయోగించారని ఒక ఆరోపణలు ఉన్నాయి. రూపీస్ కరెన్సీని కాస్త ఫారెన్ ఎక్స్చేంజ్ కిందికి తీసుకొని విదేశీ కరెన్సీ కిందికి మార్చి ఎందుకు నిర్వాహకులకి డబ్బులు చెల్లించాల్సి వచ్చిందనే దానిపై కూడా ఉదయం నుంచి క్వశ్చన్ సాగింది. సుమారు 22 క్వశ్చన్స్ అతని పైన కురిపించి వాటికి సంబంధించినటువంటి ప్రశ్నలన్నీ కూడా రికార్డ్ చేశారు. ప్రస్తుతం లంచ్ బ్రేక్ సాగుతోంది. లంచ్ బ్రేక్ తర్వాత 2:15 నిమిషాలకు కేటీఆర్ తిరిగి ఈ విచారణకు సహకరించి సాయంత్రం 6 గంటల వరకు కూడా కంటిన్యూగా ఈ విచారణ జరిగేటువంటి అవకాశం ఉంది. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ. ప్రస్తుతం ఏసీబీ ప్రధాన కార్యాలయానికి కేటీఆర్